welcome to another vlog. Today we are going to Chikmagalur. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కమ్ములు ఇట్రా ఇది పెట్టాలరా. మర్చిపోయినా మేము పెట్టేసుకునేదా కాదురా, దానికి బటన్ ఒకటి చాలు, గొంతుకి వేసాడు. నిన్ను అడగడమే తప్పు అయిపోయింది అసలు. అరే ఉంటుంది చూడరా, కొత్తగా హెల్మెట్ చూస్తాడే నీడు. కమలు మ్యాప్ పెట్టలేదండి, కమలు తీస్తాడేమైతే. ఏ కమలు, నువ్వు మ్యాప్లు సరిగా చూడు, పిసికేస్తా. కమలు అటు నుంచి ఆఫీస్కి పోతావా? మరి ఫార్మల్గా వచ్చావు. ఏ ఎట్ట వచ్చి నిన్ను అడగలేసి వచ్చేస్తారు చిక్మంగళూరులో. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా విషయస్ నేను లేట్గా చెప్తున్నా, ఎందుకంటే దానికి ముందే మేము చాలా మాట్లాడుకున్నాం, చాలా డిస్కషన్స్ అయిపోయినాయి కాబట్టి. ఈ అంకుల్ లెఫ్ట్కి వచ్చేసాడు ఏంటి? ఓకే, రైట్కి వెళ్ళడానికి లెఫ్ట్కి వచ్చాడా? మంచి డ్రైవింగ్ స్కిల్స్. సో మేము ఆ ప్లాన్ ప్రకారం అయితే 5 షార్ప్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కాకపోతే నిన్న కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఇవాళ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ 1 hour డిలే. బట్ దట్ ఈస్ ఓకే, ఎందుకంటే చిక్మగళూరు మేము ఇప్పుడు వెళ్ళిపోయే లొకేషన్ వచ్చి చిక్మగళూరు. సో అది అంత దూరం ఏం కాదు, అదొక 250 kilometers ఉంటుంది. సో 5 hours చూపిస్తుంది ఇక్కడ మ్యాప్స్లో అయితే. ఎవరి అన్నోళ్ళు పొద్దుపోతున్న అసలు ఇంత ట్రాఫిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. 5 o'clockకి ఈ ట్రాఫిక్ ఎంత దూరం ఉందో ఏమో. బహుశా ఈ ఔటర్ రింగ్ రోడ్లో, అదే ఈ బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో కొన్ని ప్లేసెస్లో మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ దానికోసమని సర్వీస్ రోడ్లో డైవర్ట్ చేస్తుంటారు. మోస్ట్లీ ఆ ట్రాఫిక్ అయి ఉంటుంది ఏమో, చూద్దాం. మేమే 1 hour డిలే, మళ్ళీ మాకు ఏదో బోనస్. బస్సా ఇల్లా? బస్సే. ఇదే బైక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగా ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయినప్పుడు లెఫ్ట్లోనో రైట్లోనో అలా వచ్చేయచ్చు. కార్కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు 6 అయింది. సో ఫస్ట్ మేము బేలూరులో ఒక స్టాప్ ఉంటుంది, అంటే మధ్యలో టీ బ్రేక్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా షార్ట్ రైడ్ మాకు, 250 kilometers, జస్ట్ 1 night స్టే 2 days ట్రిప్. సో దీన్ని చాలా రిలాక్స్డ్గా చేద్దాం అనుకుంటున్నాం. పెద్ద ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాము, బట్ ఇంకా ఫైనల్ అయితే ఇంకా కాలేదు. సో ఇప్పుడైతే డైరెక్ట్ చిక్మగళూరు కాకుండా ఫస్ట్ బేలూరు అన్నా హలైబీడ్ అన్నా, బట్ తెలీదు, మా వాడేం డిసైడ్ చేస్తాడు ఇంకా. బట్ ఇప్పటికైతే బేలూరు అనుకుంటున్నాం. సో బేలూరులో ఒక స్టాప్ ఉంటుంది, మేబీ అక్కడ ఒక టెంపుల్ ఉంది. 1 hour, half an hour to 1 hour ఉంటామేమో. తర్వాత డైరెక్ట్గా చిక్మగళూరుకి. యాక్చువల్గా చిక్మగళూరులో ఇప్పుడు మేము రూమ్స్ కొన్ని హోటల్స్కి ఫోన్ చేసి అడిగాం. ఎవ్రీ 4 hotelsలో 2 hotels బుక్డ్ అని చెప్తున్నారు. చూడాలి, మేమైతే ఇప్పటికైతే ఏం బుక్ చేయలేదు, మోస్ట్లీ దొరికేలాగే ఉన్నాయి, చూడాలి. ఓకే, ఇక్కడన్నా డైవర్షన్ ఉందా? లేదు. వాడెట్ వెళ్తున్నాడు. ఓహో మంచిది, మా వాడు అటు వెళ్ళిపోయాడు, మేట వచ్చేసాం. ఈ లారీ అంకుల్ ఇస్తాడా? ఇచ్చాడు. సో ఇది నా BMW మీద ఫస్ట్ వ్లాగ్. మేమైతే లదాఖ్ ట్రిప్ అప్పుడు కూడా మేము మా బైక్సే షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు. మాకు చాలామంది అంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది, అంటే బైక్స్ పాడైపోతాయి, స్టాండ్ పాడైపోయింది, లేకపోతే బైక్ సరిగ్గా షిఫ్ట్ చేయరు అనేసి. సో మేము కొంచెం బైక్స్ విషయంలో మాత్రం సెన్సిటివ్, నేను మావాడు. సో మేము అంత ధైర్యం చేయలేక మా బైక్స్ మేము షిఫ్ట్ చేయకుండా, అందుకని మేము రెంటెడ్ బైక్లో చేయాల్సి వచ్చింది. కానీ ఇదైతే ఫస్ట్ బ్లాగ్ మన BMW పైన అయితే. సో చూద్దాం. కానీ ఎక్కడ వాడు రాలేదు ఇంకా లెఫ్ట్కి. ఓకే,
కానీ మేము హిమాలయ 450 కూడా రైడ్ చేసాం. దీనికంటే అది సీసీ కానీ పవర్ వైజ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్యూయల్ ట్యాంక్ కానీ ఆప్షన్ వైజ్, ఎందుకంటే మ్యాప్స్ ఉంటుంది ఆ TFT డిస్ప్లే గురించి చెప్తే, అన్నీ ఉన్నప్పటికీ కూడా కంఫర్ట్, నాకు ఆ రైడింగ్ కంఫర్ట్ ప్లస్ ఆ కాన్ఫిడెన్స్ BMW వచ్చినట్టయితే ఏ బైక్లో ఇప్పటి వరకు లేదు. అంటే నేను తోలిన వాటిలో లైక్ 650 GT కానీ ఇంకా కొన్ని, ఇది కొంచెం కాన్ఫిడెన్స్ కానీ కంఫర్ట్ కానీ రెండు ఉంటాయి లైక్ లాంగ్ రైడ్స్కి. సో మేము 600 కిలోమీటర్స్ ఒక స్ట్రెచ్లో చేసిన రైడ్స్ ఉన్నాయి, 400 కిలోమీటర్స్ నైట్లో చేసిన స్ట్రెచ్లు ఉన్నాయి. కంఫర్టబుల్గా లైక్ స్ట్రెయినే లేకుండా చేయొచ్చు రైడ్. బెంగళూరు క్లైమేట్ 6 o'clock అయింది, కూల్ బ్రీజ్ వస్తుంది, అసలు భలే ఉంది. చూడాలి చిక్మగళూరులో ఎలా ఉందో ఏందో క్లైమేట్. మేము మొన్న ఎప్పుడో చెక్ చేసినప్పుడు డే టైంలో బెంగళూరు 32, 31 ఉంది, అక్కడ కూడా 31, 32 ఉంది చిక్మగళూరులో, అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్లో. బట్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ 18 డ్రాప్ అవుతుంది అని ఉంది వెదర్లో, ఈ ఐఫోన్ వెదర్లో. నాట్ షూర్ అది నిజంగానే అలా క్యాప్చర్ అవుతుందా లేదా అని. సో మేము ఆల్మోస్ట్ 72 కిలోమీటర్స్ కవర్ చేసాం. 6కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు టైం యాక్చువల్గా 8 అయింది. సో ఇక్కడ 12 చూపిస్తుంది. అదేమైందంటే లాస్ట్ వీక్ మేము బండి తీసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 4-5 months అయిపోయింది. సో బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోతే బ్యాటరీ రీఛార్జ్ చేసాం, అది మొత్తం సిస్టమ్ మొత్తం రీసెట్ అయిపోయినట్టుంది ఎవ్రీథింగ్. సో అందుకని టైం అది డిఫరెంట్గా చూపిస్తుంది వింతగా. సో ఇప్పుడు 8 అయింది. సో 2 hours మేము హార్డ్లీ 40% ఏమో కవర్ చేసినట్టున్నాం అంతే. సో నెక్స్ట్ ఇంకొక 80 kilometers తర్వాతనే మేము బ్రేక్ఫాస్ట్కి ఆగుదాం అనుకుంటున్నాం. లైక్ అట్లీస్ట్ 150 కవర్ చేస్తామనేసి చూద్దాం. ఈ బెంగళూరు దాటంగానే నెల్మంగళ ఏరియా దాటంగానే అసలు ఎంత చలిగా ఉండిందంటే, అసలు మంచు కురుస్తుంది, అంటే వాన పడిన ఫీలింగే ఉంది మాకు. మంచు సన్నగా అంత చిల్గా ఉండింది అక్కడ. సో మేము వేసుకున్న ప్యాంట్స్ నార్మల్ ట్రెక్కింగ్ ప్యాంట్స్ యాక్చువల్గా ఇది. సో అంత ఏం రెసిస్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా గ్లౌజెస్ కూడా. BMWలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే విత్ పిలియన్. సో విత్ పిలియన్ విత్ లగేజ్ 105, 110, 115 స్వీట్ స్పాట్ అది స్పీడ్కి. లైక్ ఏది హడావిడి లేకుండా ప్రశాంతంగా కంఫర్టబుల్గా స్ట్రెయిన్ లేకుండా వెళ్ళగలిగే స్పీడ్ అది. సో అలాగా వెళ్ళిపోవచ్చు, మంచి స్పీడ్, మంచి డిస్టెన్స్ కవర్ చేయొచ్చు ఆ స్పీడ్తో. మేము నిన్న BMW షోరూమ్కి వెళ్ళాము. 900 GS అడ్వెంచర్ వెర్షన్ని టెస్ట్ రైడ్ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 1 hour టెస్ట్ రైడ్ చేస్తుంటాము. 1.5 hour జస్ట్ ఆ బైక్ ఫీచర్స్ ఏంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు అంత కాస్ట్ పెడుతున్నాము, ఎవ్రీ సింగిల్ థింగ్ మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం నిన్న. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాకు అర్థమయ్యాయి. అంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి ఇంకా మాకు తెలీదు. మాకు ఇంకా టూ అర్లీ ఆ ఫీచర్స్ అన్ని అర్థం చేసుకోవడానికి కూడా. ఆ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎంత యూస్ఫుల్ అవుతాయి అన్నది. ఆ బైక్ కాస్ట్ వచ్చి 19,07,000 900 GS అడ్వెంచర్ వెర్షను. బెంగళూరులో కోరమంగళలో ఉన్న స్టోర్లో నిన్న, అంటే February 2025 ఉన్న ప్రైస్ ప్రకారం. ప్లస్ ఇప్పట్లో అయితే ఏం డెలివరీస్ లేవంట, టిల్ ఏప్రిల్ వరకు ఏ డెలివరీస్ లేవు. వెయిటింగ్ పీరియడ్ వచ్చి మినిమం 60 days చెప్తున్నారు. సో ఏప్రిల్ తర్వాత నుంచే ఇంకా డెలివరీ స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. మేము బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అనుకుంటానే 10-20 ఏమో ఆపినట్టున్నాం. సో 10:20 కాదు, 9:20 ఏమో ఆపాము. ఆల్మోస్ట్ 1.5 hour. ఈ హోటల్ బుకింగ్స్ కొంచెం ఇబ్బంది అయింది. మేము
సీజన్ ఏం కాదులే ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఆల్మోస్ట్ మేము చూసి ఓకే ఇది బాగుంది అని షార్ట్ లిస్ట్ చేసిన హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయంట. సో ఏదో ఒక హోటల్ పెట్టాం. సో దానికంటే ముందు ఇప్పుడు బేలూరు ఉంది. బేలూరు ఇక్కడ నుంచి మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు హాసన్ జస్ట్ ఒక 1 or 2 kilometers దాటి బయటకు వచ్చామంతే. బేలూరు ఇక్కడ నుంచి 33 kilometers ఉంది, 44 minutes చూపిస్తుంది. సో అంతే, ఇంకొక 45 minutes. ఇదంతా 1 way లాగా ఉంది. హాసన్ వరకు అయితే రోడ్స్ చాలా బాగున్నాయి. మేము ఆల్మోస్ట్ 110-150లో క్రూజ్ చేస్తా 100 kilometers కవర్ చేసేసాం 1 hourలో. దాని తర్వాత నుంచి రోడ్స్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. వీళ్ళంతా ధర్మస్థల టెంపుల్కి వెళ్తున్నారంట. అదే ఇప్పుడు శివరాత్రి ఉంది కదా, ఈ వీక్ అనుకుంటా. చూసారా బస్సు? ఇది 1 way, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వీడు మామూలుగా గుద్ది బస్సులో వేసుకెళ్ళిపోయేలాగున్నాడు. బాబాయ్జీ స్లోగా వెళ్ళు ఆగు అంటున్నాడు, వెళ్ళమంటున్నాడు. వెహికల్స్ వస్తున్నాయి కదా, చాలా రోడ్డు కూడా సన్నగా ఉంది అందుకని. మేము ఇప్పుడే ఈ బేలూరు టెంపుల్, చెన్నకేశవర టెంపుల్, అది చెన్నకేశవ టెంపుల్ అనుకుంటా, చెన్నకేశ్వర కాదు, చెన్నకేశవ టెంపుల్. సో అది స్కల్ప్చర్, దాని హిస్టరీ ఏదో ఉంది అంటే ఒకసారి విజిట్ చేసాం. ఓకే, ఇంట్రెస్టింగ్గానే అనిపించింది మాకు. సో ఇప్పుడు స్ట్రైట్ చిక్మగళూరు. సో ఒక హోటల్కి అయితే పెట్టాము. మేక్ మై ట్రిప్లో అయితే రూమ్ అవైలబిలిటీ చూపిస్తూ ఉంది. డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం. No, we don't have booking, but I call and inquire for something. You wanted some 2 days? Yeah. 2 days all sold out, sir. Everything is sold out. Even apartment. 2 BHK apartment. But it's showing in Make My Trip actually. 2 days. Yeah. Just check, sir. One second. Cross check. Only 1 or 2? మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక తెలుగు వస్తుంది. సోల్డ్ అవుట్ అయిపోయినారంట. కానీ నాకు మేక్ మై ట్రిప్లో చూపించింది అన్న, గోవా బీబీలో చూపించింది నాకు. ఒకసారి చెక్ చేయండి సార్ అన్నాడు. సరిపోతాం. ಹಲೋ ಸರ್, ಎಲ್ಲಿದ್ದೀರಾ?
ಹೌದು ಎಲ್ಲಿದ್ರೆ ನೀವು 4 o'clock అయింది, లైక్ 4:10 అలాగా. జస్ట్ 3:15కే లంచ్ ఫినిష్ చేసాం, జస్ట్ ఇందాకే. సో వెళ్ళాం, ఒక హోమ్ స్టే తీసుకున్నాం, అంటే ఒక అట్లా 2 BHK అపార్ట్మెంట్ లాగా ఒక ఫ్లాట్. సో 2800కి ఏమో తీసుకున్నాం. సో అది లక్కీగా మేము వెతుకున్న లొకేషన్లో ఈజీగా దొరికింది కాబట్టి అది అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక 2 పాయింట్స్ పెట్టాము వెళ్ళాల్సిన డెస్టినేషన్స్. ఒక లేక్ అండ్ ఇంకొకటి ఏదో రైడ్ చేసి ఏదో వ్యూ పాయింట్ అని చెప్పాడు మా వాడు, నాకు పేరు గుర్తులేదు. సో అది 33 kilometers ఉంది, 1 hour చూపిస్తుంది. సో దానికంటే ముందు ఫ్యూల్ అప్ చేసుకోవాలి, ఎందుకంటే ఘాట్స్లో మళ్ళీ పెట్రోల్ బంక్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడైతే మనం పొద్దున్న నుంచి 254.4 తిరిగాం, 9.32 liters కన్జ్యూమ్ చేసినాం. 254.4 డివైడెడ్ బై 9.32. సో అరౌండ్ యావరేజ్ 27 kilometers per liter వస్తుంది. దట్టు 110-115 స్పీడ్లో క్రూజ్ చేస్తే. గుడ్ బాయ్. సో ఫ్యూల్ అప్ అయిపోయింది, నాకు తెలిసి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినట్టుంది. సో ప్లేస్ ఏంటంటే బాబా బుదన్గిరి, అది ఒక రైడ్ పాయింట్. ఓకే, టోల్ తీసుకుంటారా? నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ టైం అనుకుంటున్నాం మేమైతే. అంటే ఈ 4-4:30 సన్సెట్ టైం దగ్గర అయ్యే టైంకి ఎండ అంత సురుగ్గా ఏమి ఉండదు మనకి. సో ఇది కొంచెం క్లైమేట్ కూడా యాక్చువల్గా ఇక్కడ వేడిగా అయితే ఏం లేదు ప్రస్తుతానికి. నాకు తెలిసి ఈవినింగ్ అయితే నైట్లో ఇది కొంచెం చిల్ అయ్యేలాగే ఉంది క్లైమేట్ అయితే. చూద్దాం ఈరోజు. కానీ ఇక్కడ ఓవర్టేక్ చేయడం అంత మంచిది అయితే కాదు, ఎందుకంటే చిన్న రోడ్స్ కదా, రిస్కీ. మా ప్లాన్ ప్రకారం యాక్చువల్గా చిక్మగళూరు కాకపోతే కన్యాకుమారి, బెంగళూరు టు కన్యాకుమారి నాన్ స్టాప్ రైడ్ కొట్టాల్సి ఉంది. కానీ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుందేమో అనేసి, దట్టు మాకు ఎవరికి టైం దొరకట్లేదు. అంటే అది 3 days ప్లాన్, వీకెండ్ ప్లస్ 1 working day. కానీ ఎవరికి సెట్ అవ్వట్లేదు. మండే అండ్ ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరికి వీకెండ్ కూడా కష్టం అంటే, సో ఇంకా ఫైనల్గా ప్లాన్ డ్రాప్ చేయాల్సి వచ్చేసింది. లేకపోతే యాక్చువల్గా అది కన్యాకుమారి టు రామేశ్వరం, అంటే ఫ్రైడే నైట్ 9 కానీ 10 కానీ డైరెక్ట్ కన్యాకుమారి స్టార్ట్ అవుతాం, ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతాం. మళ్ళీ పక్క రోజు నైట్ రామేశ్వరం, మళ్ళీ పక్క రోజు మార్నింగ్ ధనుష్కోడిలో సన్ రైజ్ అండ్ టెంపుల్స్, తర్వాత డైరెక్ట్ మదురైలో కొన్ని టెంపుల్స్, బ్యాక్ టు బెంగళూరు. 3 days ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1600 or 1700 ఎంతో ఉంది రౌండ్ ట్రిప్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇక్కడి నుంచి కన్యాకుమారి 650, 1250 కరెక్ట్, అరౌండ్ లైక్ 1600 to 1800 మధ్యలో ఉంది. బట్ అది స్ట్రెస్ఫుల్ రైడ్ ఉంటుంది. కానీ ఆ రైడ్ మేము ఆల్రెడీ ఆ పర్టికులర్ రైడ్ నేను చేశాను. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్, నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ బాగుంటుంది ఆ రైడ్. మళ్ళీ మాకు ఎందుకో రెండోసారి కూడా చేయాలనిపించింది రైడ్, అది బాగుంది. యాక్చువల్గా ఇది డే టైంలోనే చేయాల్సిన రైడ్, లైక్ ఎర్లీ మార్నింగ్ అని అవ్వచ్చు, లేదా సెన్సెట్ టైం అని అవ్వచ్చు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. చూద్దాం ఎండ్ వరకు ఇలాగే ఉన్నాయా అసలు ఏంటి అనేసి. డెస్టినేషన్ అయితే బాబా బుదన్గిరి అంట. బాగుంటుందని కొంతమంది చెప్పారు. మ్యాప్స్లో ఫొటోస్ కూడా బాగానే ఉన్నాయి, కానీ అది ఈ టైంలో, ఈ క్లైమేట్లో, ఈ సీజన్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి మేము కూడా. అండ్ ఇందాక మీకు చూపించాను కదా నేను ఎంత ఫ్యూయల్ పట్టాను అనేసి. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే 20 to 24, ఎందుకంటే మేము ఫస్ట్ సర్వీస్ చేయకముందు, అంటే ఫస్ట్ సర్వీస్ 10,000 kilometer ఇంటర్వెల్కి ఉంటుంది. నేను ఫస్ట్ సర్వీస్ చేయకముందు రైడ్స్ చేసిన దాంట్లో నేను చెక్ చేసిన ఎకనామిక్ ప్రకారం అది 24, 25, 26 అంతే ఉంది. కానీ 27.2, దట్ టు విత్ పిలియన్, వెరీ లిటిల్ లగేజ్. యాక్చువల్లీ నేను అది కూడా యాడ్ చేయాలి. లగేజ్, పిలియన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మన మైలేజ్ క్యాలిక్యులేట్ చేసే, అదే మన ఫ్యూయల్ కన్సంప్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నాకైతే సేమ్ పిలియన్ ఏ రైడ్ అయినా కూడా, లగేజ్ కూడా మినిమల్,
లైక్ టాప్ బాక్స్ ర్యాక్స్ అవి అడిషనల్గా ఏం లేవు, సాఫ్ట్ బ్యాగ్సే ఉన్నాయి. సో మోస్ట్లీ దాంతో రైడ్ చేస్తాం కాబట్టి హెవీగా చేంజ్ ఏం రాదు. బట్ ఫ్యూయల్ ఎకనామీ ఫ్యూయల్ కన్సంప్షన్ అయితే దిస్ బాయ్ ఈస్ డూయింగ్ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. 27.2 అది కూడా ఇంత మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్న ఒక బైక్లో ఐమ్ హ్యాపీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదైనా అప్గ్రేడేషన్ గురించి ఆలోచించినప్పుడు లైక్ F900 అయినా టైగర్ 900 ర్యాలీ ప్రో చూడాలన్నా, NX 500 చూడాలన్నా, లిటిల్ అప్గ్రేడేషన్ అంటే అదొక సరదా అప్గ్రేడేషన్ అవ్వాలనేసి. కానీ పాయింట్ ఏంటంటే ఈ బైక్ కొన్నాను హార్డ్లీ 10,000 కిలోమీటర్స్ తిప్పా. ఇట్స్ బిన్ మోర్ దెన్ 1.1 year 6 months. లాస్ట్ ఆగస్ట్ 23లో ఏమో తీసుకున్నా. కానీ అంత టైంకి ఐ కుడ్ ఓన్లీ కవర్ 10,000 కిలోమీటర్స్. అంటే ఓన్లీ 1 సర్వీస్ చేయించాను నేను. ఇప్పుడు ఇంకో బైక్ కొంటాను, మాకున్న టైం లైన్స్కి ఎంత రైడ్స్ చేయగలం అంతంత లాంగ్ రైడ్స్ చేయలేము. సో అది ఖర్చు కాదు, ఇంకా మాకు అది లైక్ బ్లాక్ అయిపోతుంది చెప్పాలి అమౌంట్. అంత అమౌంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు F900 అనుకున్నాం 19 lakhs, టైగర్ 100 కూడా టైగర్ 900 అది కూడా మోరలెస్ ఆ సేమ్ రేంజ్లోనే ఉంటుంది. సో అంత అమౌంట్ బ్లాక్ చేయడం అనేది కొంచెం భయమే. చూద్దాం అప్గ్రేడేషన్ ఎప్పుడు అవుతుందో ఏమో. రోడ్ అయితే అసలు క్రేజీ డ్రైవ్ ఇది. అంటే ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, అదే ఆఫ్ రోడ్ అన్నీ కవర్ అయ్యేలాగా. ఇక్కడికి ఇంతేనా, ఇంకా పైకి ఉందా ఏంది మూమెంట్? అదే వ్యూ పాయింటా? అదా గాడ్ బైక్ అది. ఏ టెర్రైన్లోనే వెళ్ళిపోయేది. ఓకే, పైన కూడా మేబీ ఏదో టూరిస్ట్ స్పాట్ ఉన్నట్టుంది, చూడాలి. కానీ సూపర్ రైడ్ అసలు ఇది. మంచి ఘాట్ సెక్షన్లో మంచి కూల్ వెదర్లో అలా సన్ పడుతున్నప్పుడు చేసిన రైడ్, ప్లస్ సూపర్ ఆఫ్ రోడింగ్ ఉన్న ట్రాక్లో కూడా చేసేసినాం. బాగుంది. బైక్స్లో ఇలాంటి అడ్వెంచర్ రైడ్ చేయడం ఏమవుతుంది. యాక్చువల్గా ఈ టైర్ ఎక్కించవచ్చు బండితో. ఫన్ ఉంటుంది అసలు.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయింది. ఎక్స్ప్లోరింగ్ ఆ 2 పాయింట్స్ అయిపోయినాయి. ఇంకొకటి వచ్చి ఇంకొక పాయింట్ కూడా మధ్యలోనే ఉంది అంట. అది మేము పైకి వెళ్ళాక మా వాడు చూపించాడు, అది సోన్సో పాయింట్ అని. సో ఇవాళ ఎక్స్ప్లోర్ చేయాల్సిందైతే ఇంతే. ఇంకా నైట్ డిన్నర్ మేబీ ఏదైనా ఇంట్రెస్టింగ్, ఏదైనా లైక్ లోకల్ మార్కెట్లో నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిస్తా. ఎల్స్ మోస్ట్లీ ఇవాళకి ఇంతే ఉండొచ్చు.